వల్లి ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్పడంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. నాకు ప్రాణాలు తీసుకోవడం తప్ప వేరే దారి లేదు డాక్టర్ అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వల్లి. దాంతో డాక్టర్ మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడుగుతుంది. నా అబద్ధాలకు మోసాలకి నా జీవితం బలయ్యేలా ఉంది. మీరే ఏదో ఒకటి చేసి నా ప్రాణాలను నా కాపురాన్ని నిలబట్టని డాక్టర్ అమ్మా అంటూ కాళ్ళపై పడుతుంది వల్లి. దాంతో డాక్టర్ ఆలోచనలో పడి ఒక ఫేక్ స్కానింగ్ రిపోర్ట్ని తీసి శ్రీవల్లికి ఇస్తుంది. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏ డాక్టరు ఇలా చేయరు, నీ బాధ చూడలేక చేస్తున్నా, ఇది వేరే వాళ్ళ రిపోర్ట్, ఇది నీదేనని మీ వాళ్ళకి చెప్పుకో, నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ ఇదే, ఇక మీదట నువ్వు కానీ మీ అమ్మ కానీ ఈ విషయంపై నా దగ్గరికి వస్తే అస్సలు బాగోదు అని చెప్పేసి పంపించేస్తుంది డాక్టర్. ఇక శ్రీవల్లి రిపోర్ట్స్ పట్టుకుని బయటికి వస్తుంది. ఏమన్నారక్క, అంతా ఓకేనా అని అడుగుతారు నర్మదా ప్రేమ. దాంతో శ్రీవల్లి దిగులుగా తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ని వాళ్ళ చేతిలో పెడుతుంది. ఆ రిపోర్ట్స్ చూసిన నర్మదా ప్రేమలు సంబరపడిపోతూ, అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా మీ అమ్మ నీకు పీతల కూర పంపించేసరికి కాస్త డౌట్ వచ్చింది, అంతే తప్ప నిన్ను అనుమానించాలనేది మా ఉద్దేశం కాదు. నువ్వు ఈ విషయాన్ని ఇంతవరకు తీసుకుని వచ్చావు, అయినా మా అక్క తల్లి కాబోతుందంటే చెల్లెళ్ళుగా మాకు అంతకంటే ఆనందం ఏముంటుందక్క, పద వెళ్దాం అని అంటారు నర్మదా ప్రేమాలు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అంటుంది వల్లి. ఇక శ్రీవల్లి నువ్వు నెల తప్పలేదు అని డాక్టర్ చెప్పిన మాటల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇటు ప్రేమ నగల్ని బ్యాంకులో ఇచ్చి వచ్చాను, అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళాలి, అక్కకు ఏం చెప్ప వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అటు నర్మద పాపం వల్లి అక్క చాలా ఫీల్ అయి ఉంటుంది కదా అని అంటూ, నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావేంటి ప్రేమ అని అడుగుతుంది నర్మద. అబ్బే అదేం లేదక్కా అని పైకి అంటూనే బ్యాంకులో నగలు తాకట్టు పెట్టిన విషయం అక్కకి చెప్పాలా వద్దా, అక్క వద్దంటే ధీరజ్ కారు కొనడం ఆగిపోతుంది, చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు అని నర్మద అంటే, దారిలో చిన్న పని ఉంది, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, కాస్త ఆలస్యం అవ్వచ్చు, మనం హాస్పిటల్ పని మీద వెళ్ళాం కదా, అత్త ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళక్క, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను అని హడావిడిగా వెళ్తుంది ప్రేమ. అయితే నర్మద ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుంది, నా దగ్గర ఏదో దాస్తుంది అనిపిస్తుంది, ఏదైనా ఉంటే నాకు చెప్తుంది కదా, ఇది ఎందుకు దాస్తుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.